అందులో ఒక అమ్మాయి ఏం చేసింది, పెద్ద జళ్ళు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు జళ్ళు ముడేద్దామంటే మాత్రం జడేది, అన్ని కొత్తిమీర కట్టలే, ముందేసిన ఒకటే వెనకేసిన ఒకటే. అప్పట్లో ఒక అమ్మాయి ఇలా జడ వెనక్కి నామి పడింది, నాకు పౌరుషం వచ్చింది. రాదేంటి జడేస్తాను నా మీద. సరే చూసి నేను మాట్లాడకుండా ఆ రిబ్బన్ లాగా, ఇంకో రిబ్బన్ కేసా, ఈ రిబ్బన్ లాగా ఆ రిబ్బన్ కేసా. 5గురిలో ఎవరి రిబ్బన్ ఎవరికి ముడేసామో తెలియకుండా ముడేసి పారేసి. సోషల్ మాస్టర్ కొలంబస్ పాఠం చెబుతున్నాడు ఆయన. కొలంబస్ అమెరికా అనుకోను, దాన్ని ఇండియా అని అనుకోను, అక్కడ వారిని రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాను, ఏదో చెబుతున్నాడు ఆయన. అదేదో వింటూనే ఉన్నాను, ఈ పని చేస్తూనే ఉన్నాను. అయిపోయాక 4 గంటలకు వదిలేసేవారు. బట్ అప్పట్లో ఎప్పటిలాగా 5, 6, 7 ఈ సంపడాలు లేవు. 4 గంటలకు వదిలేసేవారు. 5 నిమిషాలు తక్కువ 4ంటికి వార్నింగ్ బెల్ అని ఒకటి కొట్టేవారు పుస్తకాలు సర్దుకోవడానికి. ఆ బెల్ల కొట్టారు. అంతవరకు బాగానే ఉన్నారండి మా పక్క వాళ్ళు. వీళ్ళకి అప్పటికేం పుట్టిందో తెలియదు, గొల్లుమని నవ్వారు మొత్తం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు లేస్తారు కదా 5గురు, అప్పుడు ఎలా లేస్తారని వీడు ఒక ఊహ